హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విశ్వడాకిస్. నేను మీ శివాని అండ్ బిగ్ బాస్ సీజన్ 7 అండ్ టాప్ 6 మెంబర్స్ అయితే మనకి ఈ రోజు ఫైనలిస్ట్ అయితే అయ్యారు. అండ్ దీనికి సంబంధించి గ్రాండ్ ఫినాల్ అయితే మనకి ఆదివారం టెలికాస్ట్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించి షూటింగ్ ఈ రోజు శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. అండ్ టాప్ 6 ప్లేస్ లో అయితే మనకి అంబటి అర్జున్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 5th ప్లేస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అని తెలుసుకుందాం. అంతకంటే ముందు మన శివడాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివడాకిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాప్ 5th ప్లేస్ లో అయితే మనకి ప్రియాంక ఎలిమినేట్ అవుతుంది. ప్రియాంకని ఎలిమినేట్ చేసేది మరెవరో కాదు, మన మాస్ మహారాజా రవితేజ అయితే మనకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ప్రియాంకని ఎలిమినేట్ చేసి తనతో పాటు స్టేజ్ మీదకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత శివాజీ గారితో నాగార్జున గారితో తన మూమెంట్స్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో 5th ప్లేస్ లో అయితే మనకి ప్రియాంక అయితే మనకి ఎలిమినేట్ అయింది. ప్రియాంక కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ 7 లో. ఎందుకంటే తనకు తెలిసిన రూల్స్ ప్రకారం గేమ్స్ కానీ టాస్క్లు కానీ చాలా బాగా ఆడుకుంటూ వచ్చేది. ఎక్కడ కూడా ఫౌల్ గేమ్ ఆడకుండా చాలా బాగా ఆడుకొచ్చేది. కాకపోతే ఏంటంటే తన డిక్టేటర్ చేసే విధానం అనేది కొంచెం నెగిటివ్ అయింది. అంటే మిగతా హౌస్మేట్స్ తో తను బిహేవ్ చేసే విధానం కానీ మాట్లాడే మాట తీరు కానీ తన ఫ్రెండ్స్ తో మాట్లాడేది ఒకలాగుంటుంది, తన హౌస్మేట్స్ తో మాట్లాడే మాట తీరు వేరేలాగా ఉంటుంది. దానివల్ల తను టాప్ 5కి పరిమితం అయింది. అండ్ లేదంటే తను కూడా టాప్ 1 or 2 ప్లేస్లో అయితే మనకి ఉండాల్సిన అమ్మాయి. సో ఏది ఏమైనా కానీ తన కోపమే తనకు శత్రువు అన్నట్టు తన ప్రియాంక చేసిన మాట తీరు వల్ల తన బిహేవియర్ వల్ల టాప్ 5th ప్లేస్కి అయితే మనకి తను నిలిచిపోయింది. సో ఇది బిగ్ బాస్ సీజన్ 7 లో 5th ప్లేస్ వరకు. 6th ప్లేస్లో అంబటి అర్జున్ అయితే ఎలిమినేట్ అయ్యారు. అండ్ టాప్ 5లో మనకి ప్రియాంక జైన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ టాప్ 4లో వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఒక మంచి టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే మంచి ఆఫర్ ఇచ్చాడు. ఇక 15 lakhs సూట్ కేస్ ఆఫర్ ఇచ్చాడు. ఆ 15 lakhs సూట్ కేసు తీసుకొని ఎవరు బయటకు వచ్చారు ఏంటి, టాప్ 4 ప్లేస్లో ఎవరు నిలబడ్డారు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివడాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివడాకిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.